సీఎం రేవంత్ రెడ్డి సింప్లిసిటీకి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. హంగు ఆర్భాటానికి దూరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చడంలోనైనా, దాని ఉక్కు కవచాన్ని తొలగించడంలోనైనా, చివరకు అడ్మినిస్ట్రేషన్ ను నడిపించడంలోనైనా, రివ్యూలు చేయడంలోనైనా, ఇలా అన్నింటిలోనూ రేవంత్ రెడ్డి తనదైన మార్కులు చూపిస్తూ ప్రజలకు అవసరమైన పాలన అందిస్తున్నారు. తాను నిజమైన ప్రజా పాలకుడినని చాటుకుంటున్నారు ఆయన. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలన చూపిస్తున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రులా కాకుండా ఎక్కడా హంగు ఆర్భాటాలు లేకుండా కొత్త వరుడికి శ్రీకారం చుట్టారు. సింప్లిసిటీయే తన ప్రయారిటీ అని చాటి చెబుతున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యత తప్ప హంగు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపిస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. ముఖ్యమంత్రి పదవిని తన ప్రత్యేక హక్కులా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొన్ని గంటల ముందే తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. తన కోసం ఏర్పాటు చేసిన అధికార కాన్వాయ్ని తిరస్కరించారు. ముఖ్యమంత్రికి సాధారణ భద్రతా సదుపాయం ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాలనే ఎంచుకున్నారాయన. కాన్వాయ్ వద్దు అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు, అధికారిక నివాసంగా ప్రగతి భవన్లో తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సున్నితంగా తిరస్కరించారు. దాన్ని ప్రజాభవన్గా మార్చేశారు. అందులోనూ ప్రజాభవన్ను అధికారిక నివాసంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఎంచుకోకుండా మంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చారు రేవంత్ రెడ్డి. అందుకే ప్రజాభవన్ ఇప్పుడు భట్టి అధికారిక నివాసంగా మారింది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనలో ప్రగతి భవన్ పేరు మారింది. గతంలో రాచరికానికి నిదర్శనంగా నిలిచిన ప్రగతి భవన్ కాస్త ఇప్పుడు ప్రజాభవన్గా మారింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను తొలగించబడింది. బేగంపేట ప్రధాన రహదారిని సగం కవర్ చేసిన ప్రగతి భవన్ ఆ కంచెలన్నీ తొలగించుకుంది. బారికేట్లన్నీ తొలగిపోయాయి. ఇనుప సంఖ్యలన్నీ మాయమయ్యాయి. దీంతో ఆ రూట్లో వచ్చే సామాన్య ప్రజలు ఇబ్బందులన్నీ తీరిపోయాయి. ఒకప్పుడు ఇనుప కంచెలతో నిండిపోయిన ప్రగతి భవన్ ఇప్పుడు ఆ కంచెలన్నీ తొలగించుకొని ప్రజాభవనంగా సగర్వంగా తలెత్తుకొని నిల్చొని అందరినీ ఆకట్టుకుంటోంది, ఆహ్వానం పలుకుతోంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. గతంలో ప్రగతి భవన్లోకి మంత్రులకు కూడా నో ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాభవన్గా మారిన తర్వాత సామాన్య జనాలు కూడా ప్రజాభవన్కు క్యూ కడుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ను నిర్వహించి భేష్ అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రజల బాధలు విని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేసి తానేంటో మరోసారి క్లియర్ కట్గా అందరికీ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. గత ప్రభుత్వం తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాపై ఆంక్షలు విధించింది. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఆ బంధాలన్నీ తొలగిపోయాయి. గతంలో విధించిన ఆంక్షలకు భిన్నంగా సచివాలయంలోని దిగువ బ్లాక్లో మీడియా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ చర్య ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను, నిబద్ధతను ప్రతిరూపంగా నిలిచిందనే చెప్పాలి. సచివాలయం కూడా సందర్శకులతో కిటకిటలాడుతోంది. గత 9.5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జనం సచివాలయాన్ని సందర్శించి అచ్చెరువు చెందుతున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. అధికార నివాసం పట్ల ఆసక్తి లేకపోవడం, ప్రస్తుతం ఉన్న తన ఇంట్లోనే నివాసం కొనసాగించడం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రయారిటీ ప్రజలే తప్ప హంగు ఆర్భాటం కానే కాదని మరోసారి అందరికీ అర్థమైంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే
పాలనలోనూ తనదైన మార్కును చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. బాధ్యతలు చేపట్టగానే తొలి రోజే మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, 10 లక్షల బీమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామన్న సంకేతాలను అందరికీ పంపించారు. అలాగే ప్రతి విషయంలో అయినా లోతైన అధ్యయనం చేస్తున్నారైనా. అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ ప్రతి డిపార్ట్మెంట్ గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలో, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అధికారులు ఇచ్చి సరైన ఇన్పుట్స్ను తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా ప్రజలకు న్యాయం జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పీఠం ఎక్కగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అధికారులకు తగిన ఆదేశాలను ఇచ్చి సీఎం కేసీఆర్ గురించి అలర్ట్గా ఉండాలని సూచించారు. తానే స్వయంగా మాజీ మంత్రి కేసీఆర్ను పరామర్శించి ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశారు రేవంత్ రెడ్డి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. మొత్తంగా గత ముఖ్యమంత్రులా కాకుండా తాను డిఫరెంట్ అని నిరూపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింప్లిసిటీని పాటిస్తూ తానేంటో సింపుల్గా ఉండాలని అనుకుంటున్నానో చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. గతం ఇప్పుడు మాత్రం నో కాంట్రవర్సీ, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అంటూ ముందుకు వెళుతున్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ పోతూ తానేంటో తన విధానాలేంటో చాటి చెబుతూ స్పష్టంగా క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే విశ్లేషకులతో పాటు విపక్ష నేతలు సైతం రేవంత్ రెడ్డి స్ట్రాటజీకి ఫిదా అవుతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అప్పుడే 100కు 100 మార్కులు సాధించారని కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్య జనం, కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా విశ్లేషకుల అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిజమైన ప్రజల ముఖ్యమంత్రి అంటూ ప్రశంసిస్తున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం